పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసిన దగ్గర నుంచి నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదమ్మా నాలో నేనే కుమిలిపోతున్నానమ్మా కనీసం ఒక ఫోన్ అన్నా చేయకపోతే ఎలా నాకు తెలుసమ్మా నేను బతుకున్నంత కాలం వాడు మారడు ఇంకా తరువాత నువ్వే మార్చుకోవాలమ్మా భగవంతుడా వాడికి ఏం కాకుండా చూడు తండ్రి వాడికి ఏమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను ఆంటీ ఆంటీ అయ్యో ఆంటీ ఆంటీ మహి వెళ్ళి నీళ్ళు తీసుకురా అత్తయ్య గారు త్వరగా తీసుకురా ఆంటీ 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 ఏమైంది ఆంటీ మీరు కూర్చోండి ఆంటీ సుబ్రహ్మణ్యం వచ్చాడా బాబు వచ్చేసాడా ఆంటీ 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 ఆంటీ
పర్వాలేదు ఆంటీ, చేసుకోండి ఆంటీ. ఆంటీ ఆంటీ పర్వాలేదు ఆంటీ. ఆంటీ కూర్చోండి ఆంటీ. ఇది పట్టుకున్నా. అత్తయ్య గారు ఇలా పడుకోండి. బాబు వద్దు బాబు, వద్దు బాబు, వద్దు. పర్లేదు అత్తయ్య, మీరు రిలాక్స్ అవ్వండి. పొద్దు నుంచి ఏం తినకపోవడం వల్ల ఇలా వామిటింగ్ చేసుకున్నట్టున్నారు. మీరు రిలాక్స్ అవ్వండి. మహి, ముందు హాట్ వాటర్ పెట్టి తీసుకురా. అలాగే. మీరు రిలాక్స్గా పడుకోండి. అమ్మా ఏమైంది? వచ్చావా? ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య తినకుండా ఉంటే బలవంతంగానే తినిపించొద్దు. చూడు, ఏం తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఏమైనా దెబ్బలు తగిలాయా? ఇప్పుడు అడుగు వివరాలు. వయసులో పెద్దది కదా, కన్న తల్లి కదా, కేర్ తీసుకోవద్దు. నేను మహేశ్వర్ లేకపోయి ఉంటే ఏమై ఉండేది? కొంచెం ఆలోచించు. ఏయ్ ఏంట్రా, పెళ్లికి ముందే హస్బెండ్లా పెత్తనం చెలాయిస్తున్నావు? ఏం లేదు లావణ్య, ఆంటీ ఏమీ తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. ఏదైనా కాస్త తినిపిస్తే అంతా సెట్ అయిపోతుంది. నువ్వేం వరీ అవ్వకు, నేను టీ పెట్టి తీసుకొస్తాను. ఇదిగోరా. ఇవ్వండి, ఇలా ఇవ్వండి, నేను తాగిస్తాను. ఏం పర్వాలేదు, నేను డ్రైవర్ జాబే కాదు, కాంపౌండర్ పని కూడా చేయగలను. నువ్వేం దిగులు పడకు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అమ్మా కొంచెం ఈ నీళ్ళు తాగండి. కొంచెం తాగండి. వద్దు బాబు, నువ్వెందుకు చేయడం? అది చేస్తుందిలే, దానికి ఇవ్వండి. ఏం పర్వాలేదండి, మీరేం మాట్లాడకుండా ఉండండి. మేమంతా చంటి పిల్లలుగా ఉన్నప్పుడు కన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయలేదా? మీరేమైనా బాధపడుతూ చేశారా? ఆనందంగా మురిసిపోతూ చేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత మాకు మీరు పిల్లలతో సమానమే. మేము చేస్తే తప్పేం లేదు. మా అమ్మకే ఇలా జరిగితే నేను చేయనా? నాకు మీరైనా మా అమ్మైనా ఒకటే అత్తయ్య గారు. బాబు అవునత్తయ్య. ఏంటి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆంటీ ఇలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి నాకేం అర్థం కాలేదు. క్షణం భయపడ్డాను. ఈ వయసులో ఇలా బాధ పెట్టడం అవసరమా? మీ అన్నయ్యకి ఏమైనా అవుతుందేమోనని ఆవిడ బాధ. ఆ బాధలోనే కమిషనర్ గారి ఇంటికి వెళ్ళి రావడం. మనమే వెంటుండి ధైర్యం చెప్పాలి. మెంటల్గా ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయినట్టున్నారు. ఒక కప్పు టీ ఇస్తే కాస్త తేరుకుంటారు. టీ పొడి చక్కెర ఇవ్వు. కొంచెం కూడా వెనకాడకుండా అమ్మ వాంతి చేసుకుంటే దోశలు పట్టావు. నీలాంటి కోడలు దొరకడం అమ్మ అదృష్టం. అత్తగారికి కోడలు చేసిన చిన్న సేవ ఇది. ఇంకా పూర్తిగా అత్తగారి హోదా రాలేదు. నువ్వింకా కోడలివి కాలేదు. అంగీకారంతో ఒట్టి నిశ్చితార్థం మాత్రమే జరిగింది. ఒట్టి నిశ్చితార్థమా? మీ అందరికీ కేవలం నిశ్చితార్థంలా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం తాంబూలాలు మార్చుకున్న రోజే నాకు మీ అన్నయ్యకి పెళ్లి జరిగిపోయినట్టు అనిపిస్తుంది. మీ అన్నయ్యే నా భర్త, మీ అమ్మగారే నా అత్తగారని
నువ్వే నా ఆడపడుచని ఫిక్స్ అయిపోయాను. తాంబూలాలప్పుడు ఈ బంధుత్వంతోనే కదా మార్చుకుంది. మా అన్నయ్య ఉన్న పరిస్థితుల్లో నీ ప్లేస్లో ఎవరున్నా ఈ పెళ్ళి వద్దనేవారు తెలుసా? పెళ్లి వద్దనే స్థాయిలో ఆయన చేసిన తప్పేంటి? ఎవరికో సాయమే కదా చేయాలనుకుంది. దానివల్ల ఏదో సమస్య ఎదురైంది, అందుకని పెళ్ళే వద్దంటామా? ఏ లావణ్య, ప్రాబ్లం రాగానే మీ అమ్మ ఇలాంటి కొడుకే వద్దంటుందా? నువ్వు అన్నయ్యదే తప్పంటావా? లేదు కదా. ఎలాగైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అన్నయ్యని కాపాడుకోవాలనే కదా చూస్తాం. నేను అలాగే సమస్య ఎలా తీరిపోతుందా అని ఆలోచిస్తున్నాను. కానీ పెళ్ళే వద్దు, మనిషే వద్దని ఎలా అనుకుంటాను? వదినా, మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. నీలా ఆలోచించే మంచి మనసున్న అమ్మాయి దొరికింది. నిజంగా వాడు లక్కీ పర్సన్. నేను అలా అనుకోవడం లేదు. మీ అన్నయ్య లాంటివాడు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. తాను ఇన్ని సమస్యల్లో ఉన్నా పట్టించుకోకుండా అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలని చూసే మీ అన్నయ్య లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే తన భార్య కోసం ఎంతైనా చేయగలడు. ఒక్కసారి ఆలోచించు. ఆయన కన్నా నేనే లక్కీ. అవునా? నిజంగా మా అన్నయ్య మీద అస్సలు కోపం లేదా? ఒక్క ప్రశ్న ఒక్క సమాధానం. మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి అదే ప్రశ్న అడుగుతావే. నేను సూటిగా చెప్తున్నాను, మీ అన్నయ్య మీద ప్రేమే కాని కోపం లేదు. ఆంటీ చాలా నీరసంగా ఉంది, ముందు టీ తీసుకెళ్ళి ఇవ్వు, కాస్త రిలాక్స్ అవుతుంది. ఏంటి నేనేదో దేవతైనట్టు అలా చూస్తున్నావు? నువ్విలా చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. నేను నీలా మామూలు ఆడపిల్లనే, అది ఈ ఇంటికి కోడలిగా రాబోయేదాన్ని. ఇదిగో, ఇది తీసుకువెళ్ళి ఆంటీకి ఇవ్వు. సార్ మీరు వెళ్ళండి సార్. పదమ్మా. మీ అమ్మాయి వద్దు సార్, మీరు ఒక్కరే వెళ్ళండి. ఏమిటయ్యా, కాలేజీలో చేరబోయేది నా కూతురు, నేను దానికి తోడుగా వచ్చానంతే. తెలుసు సార్, మీకు పాఠాలేం చెప్పరు గానీ భయపడకుండా లోపలికి వెళ్ళండి. భయమా? నాకా? నాకు జనరల్ నాలెడ్జ్ ఉంది, దేశమంతా తిరిగి వచ్చిన వాణ్ణి, నేను కొన్ని సమాధానాలు చెప్పగలను. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇలా ఇవ్వు. పద. రండి సార్. నమస్కారం సార్. నమస్తే, నేను తర్వాత మాట్లాడతాను, రండి కూర్చోండి. అలాగే సార్. ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి గాని మా కాలేజీలో సంవత్సరానికి ఎంత ఫీజు కట్టాలో మీకు తెలుసా? తెలుసు సార్, అన్ని క్లియర్ గా చెప్పారు. మీరేం చేస్తుంటారు? టాక్సీ నడుపుతూ ఉంటాను. సొంతమా డ్రైవర్ గానా? ఇంతవరకు సొంత బండే నడిపానండి. మీరు మీ అమ్మాయిని ఇంజనీరింగ్ చివరిదాకా చదివించాలనుకుంటున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది చేర్పించేటప్పుడు బాగానే ఆరాటపడి చేర్పిస్తారు. ఆ తరువాత ఇంత చెల్లించలేం, అంత చెల్లించలేం, ఖర్చు భరించలేమని మీరే ఏదైనా సాయం చేయండని మా ప్రాణాలు తీస్తుంటారు. బ్రతిమలాడుతూనే చేతులు కాళ్ళు విరిచేస్తారు. అందుకనే చదివించే కెపాసిటీ ఉందా అని అడుగుతున్నాను. అది నా కన్న కూతురండి. చదివించే బాధ్యత తండ్రిగా నాకుంది. కష్టనష్టాలు, చీకటి వెలుగులు అన్నీ తెలిసినవాణ్ణే. దాని కళ్లల్లో ఆనందం, దాని బ్రతుకులో వెలుగు నింపాలని తెలిసినవాణ్ణి. దానికి గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనే కాలేజీలో చేర్పించడానికి వచ్చాను. దానికి ఏ ఇబ్బంది లేకుండా, మిమ్మల్ని ప్రాధేయపడకుండా చదివించగలను అనే నమ్మకం నాకుంది. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, మీ మీద మీకున్న నమ్మకం నాకు చాలా బాగా నచ్చిందండి. నమ్మకమే ధైర్యాన్నిస్తుంది, ధైర్యమే ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం కట్టాల్సిన మొత్తం డబ్బు తీసుకొచ్చారా? తెచ్చాను సార్. గుడ్. ఈ అడ్మిషన్ స్లిప్ తీసుకెళ్లి క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టేయండి. మీ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి, మీరు వెళ్ళొచ్చు. సార్, మా అమ్మాయినేదో ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఇదేమన్నా కాన్వెంటా పిల్లల్ని పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేయడానికి? చక్కగా చదివే అమ్మాయి అని మార్కులు ర్యాంకు చెప్తుంది, ఇంకా ఇంటర్వ్యూలు ఎందుకు? అలాగే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. నాన్న ఏమైంది? రామ్మా. నాన్న సార్,
క్యాష్ కౌంటర్ ఎక్కడ ఉందండి? ఈ కాలేజీలో అన్ని క్యాష్ కౌంటర్లేనండి. అడుగు అడుగునా ఉన్నాయి. రైటు లెఫ్ట్ అనేం లేదు. తలుపులు, కిటికీలు, కుర్చీలు, బల్లలు ఎటు చూస్తే అటు అవి చేతులు చాచి క్యాష్ క్యాష్ అంటుంటాయి. అయితే మీరు ఇలా లెఫ్ట్కి వెళ్ళండి, కౌంటర్ ఉంది. కాలేజీలో అడుగు పెట్టగానే క్యాష్ షాకులు తగులుతున్నాయి. ముందు ముందు ఎలానో ఏమో వీళ్ళ బాధుడికి తట్టుకోగలమో లేదో. వస్తామండి, ఏం చేస్తాం, తప్పదు కదా. ఏమైంది ఆయనకి? అడుగు పెట్టగానే గొనగడం మొదలెట్టాడు. పాపం దేన్నెంత కమ్మాడో. నాన్నా, ఏంటమ్మా? ఇంత ఖర్చు చేసి మనమంత కష్టపడుతూ చదవటం అవసరమంటారా? చూడమ్మా, ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు కూతుళ్ళకి ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటేనమ్మా. అదే ఆడపిల్లకి బతుకు మీద నమ్మకం ఇవ్వగలిగేది. డబ్బు కోసం వెనకాడితే వాళ్ళ జీవితాలు ముందుకు సాగవు. అయినా నా కూతుర్ని చదివించడానికి నేను కష్టపడకపోతే ఇంకెవరమ్మా కష్టపడతారు? నీకే కష్టం రాకుండా చూడగలిగినప్పుడే నాకు ఆనందం. ఆ ఆనందమే ఈ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కాదు నాన్నా, కారు అమ్మి ఆ డబ్బులు ఇక్కడ కట్టి. ఇక్కడే కాదమ్మా, ఎక్కడైనా డబ్బే. క్షణం దేవుడి దర్శనానికే డబ్బులు అడుగుతున్నారు. 4 ఏళ్ల చదువు ఊరికే చెప్తారా? అయినా నువ్వెందుకమ్మా అవన్నీ ఆలోచిస్తావు? నీకు అడ్మిషన్ వచ్చింది, ఇంకా నీ పనల్లా చదువుకోవడం ఒక్కటే. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే ఇంతకింత సంపాదించొచ్చు. ఆ అమ్మిన ఒక్క కారుకు బదులు 2 కార్లు కొనివ్వవా నువ్వు? ఆ? పదమ్మా, అదిగో ఇక్కడే ఉంది క్యాష్ కౌంటర్. సార్ నమస్తే సార్. నమస్తే. ఇదిగోండి సార్. ఇదిగో తీసుకోండి సార్. ఏంటి సార్, ఇందులో నేను ఇంత డబ్బు కట్టాను అని ఏం రాయలేదు? ఊరికే పెయిడ్ అని స్టాంప్ వేశారేంటి? అంకె వేస్తే ఏం చేసుకుంటారండి? డబ్బు కట్టారని మీకు, డబ్బు కట్టారని మాకు తెలిస్తే చాలదా? మీ అమ్మాయికి సీట్ దొరికింది, మీరు హ్యాపీగా వెళ్ళండి. ఆ, అలాగే పదమ్మా. ఈ క్యాషియర్ చాలా బాగా నచ్చాడమ్మా. మొత్తం డబ్బులు లోపల వేసుకుని వెళ్ళిరా అని పళ్ళికిలిస్తూ చెప్తున్నాడు. కాలేజీలు లెక్కలు నేర్పించడానికి అనుకున్నాను గాని ఇలా లెక్కలేసుకుని లోపలేసుకుంటారని నాకు తెలీదు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. నేనేమీ అనలేదు సార్. ఈ కాలేజీ సూపరు, చదువు బాగా చెప్తారు అని మా అమ్మాయికి చెప్పాను అంతే. నేనేమనలేదు సార్, మీరు బ్యాగ్ మర్చిపోయారు, ఓ అందుకని తీసుకెళ్ళమని చెప్దామని పిలిచాను సార్. థ్యాంక్ యూ సార్. మంచిది. పదమ్మా పద. పిలిచి బ్యాగ్ తిరిగి తీసుకెళ్ళమన్నారు. దీన్ని కూడా కాలేజీలో చేర్పించారు అని డబ్బు కట్టమనలేదు. అంతా మన అదృష్టం. త్వరగా వెళ్దాం పద. ఈ క్యాషియర్ ని చూస్తేనే భయంగా ఉంది. పద పద పద. సుబ్బు, ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో 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 సుబ్రహ్మణ్యం గారు. ఏం బాబు? హలో సుబ్రహ్మణ్యమేనా? ఫోన్ కలిసిందా? ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో 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 ఒక్క నిమిషం ఆగండి, డిస్టర్బెన్స్గా ఉంది. హలో సుబ్రహ్మణ్యం గారు, వినిపిస్తుందా? హలో 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 హలో, ఎవరు? అరే సుబ్బు, ఏం చేస్తున్నావు? అరే